శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667399999 9069229999. తేదీ నవంబర్ 21 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు. కార్తీక మాసం బహుళపక్షం. ఈ రోజు తిథి షష్ఠి. రాత్రి 8:36 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పుష్యమి. రాత్రి 7:44 వరకు. తదుపరి ఆశ్లేష. వర్జం లేదు. అమృత గడియలు మధ్యాహ్నం 1:11 నుండి 2:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వల్ల విరోధం పెరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. సంతాన విద్యా సంబంధిత విషయాల్లో సమస్యలుంటాయి. వృషభ రాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో శత్రు సంబంధమైన ఇబ్బందులుంటాయి. మిథున రాశి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని వైపుల నుండి ధనలాభం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉండి ఉపశమనం పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వల్ల ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనిలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలుంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు చికాకు పెరుస్తాయి. సింహరాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. కన్యారాశి. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. మానసిక సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగంలో అదం బాధ్యతలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృశ్చిక రాశి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది. ధనస్సు రాశి. దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. మకర రాశి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వాహన ప్రయాణాల్లో ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావు. నిరుత్సాహం పెరుగుతుంది. ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగంలో చెయ్యని పనికి అధికారుల నుండి నిందలు పడతారు. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో హాజరవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలుగుతుంది. మీనరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది.
నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు.